హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా వీడియోస్ అయితే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు మేఘన. వెల్కమ్ టు మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చాలా డేస్ అయింది బయటకని చెప్పి ఇంకా అలా బయటకైతే స్టార్ట్ అయిపోయాం. ఈ లొకేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ తీసుకొని వెళ్ళిపోయారు గండిపేట దగ్గర ఈ లొకేషన్. ఇక్కడైతే కైట్స్ చూడండి, చెట్లకి పువ్వులు పూసినట్టు అటు కైట్స్ ఉన్నాయి. ఇక్కడ సంక్రాంతికి కైట్ ఫెస్టివల్ జరుగుతుంది కదా, మేబీ స్ట్రక్ అయిపోయినవన్నీ చెట్లకి అలా ఉండిపోయాయి. ఇంకా కొంచెం ట్రెక్కింగ్ కూడా చేసామన్నమాట. ఇక్కడ కొంచెం గ్రీనరీగా ఉంటే ఇంకా బాగుండేది, బట్ ఈ కలర్ కూడా చాలా బాగా నచ్చింది. ఇంత మంచి లొకేషన్ కి వెళ్ళిన తర్వాత ఫొటోస్ ఇంకా వీడియోస్ తీసుకోకుండా అస్సలు ఉండం కదా. ఇక్కడ పీకాక్స్ కూడా చాలా ఉన్నాయి. ఇదిగోండి, నేను దూరం నుంచి క్యాప్చర్ చేశాను. అవి భలే పక్షుల్లాగా ఎగిరిపోతున్నాయి. కింద నుంచే వ్యూ ఏం బాగుంటుందని చెప్పి పైనుంచి కూడా చూద్దామని స్టార్ట్ అయిపోయాం. పైనుంచి అయితే అదిరిపోయింది. ఆ పక్కనే మొత్తం గండిపేట వ్యూ బ్యాక్ సైడ్ నుంచి అయితే సూపర్ కనిపిస్తుంది. చాలా కూల్ గా కూడా అనిపించింది అనమాట. అక్కడ నుంచి కొంచెం వాక్ చేసుకొని వస్తే ఇలాగా గార్డెన్ టైప్ ఉంది. అంటే టోటల్ గ్రీనరీగా ఉంది. పిల్లలకి కానీ మంచి టైం స్పెండ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. స్కేటింగ్ చేసే ఏరియా కూడా ఉంది. చాలా మంది డే అవుట్ లా ప్లాన్ చేసుకుని పిల్లల్ని తీసుకుని లంచ్ అవి కూడా ప్రిపేర్ చేసుకుని వచ్చేస్తున్నారు. లొకేషన్ చూస్తే ఆటోమేటిక్గా మనలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ అంతా బయటకు వచ్చేస్తుంది. నిజంగా అక్కడ మేము చాలా రీల్స్ ఇంకా చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాము. మేము, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంకా వాళ్ళ వైఫ్ కూడా. అక్కడ వ్యూ చూస్తేనే అసలు అదిరిపోయింది. ఇంకా లోపలికి అలో చేస్తే బాగుంటుంది అని చెప్పి మేము చూస్తున్నాం, బట్ అలో చేయరంట, ఎందుకంటే చాలా డీప్ ఉంటుందంట. ఇంకా ఇక్కడ గార్డెన్ లో కూడా చాలా బాగుంది. వెరైటీ ఫ్లవర్స్ అవి ఉన్నాయి, కానీ ఏమి టచ్ చేయకూడదు. మేము అక్కడ జస్ట్ అడిగి ఒక వీడియో తీసుకున్నాం అంతే. చాలా మంది షటిల్స్, క్రికెట్ బ్యాట్స్, ఇంకా కార్డ్స్, యూనో అన్ని తెచ్చుకున్నారు ఆడుకుంటానికి. ఇంకా ఫుడ్ కూడా తీసేసుకుని ఇంకా లోపలికి వెళ్దామని కోడి కూడా చిట్టి గారికి వచ్చేసి బిర్యానీస్ అయితే తీసేసుకుని మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయాము. ఇప్పుడైతే అక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఇది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళదన్నమాట. అసలు ఎంత బాగుందో నిజంగా. ఆ డే మొత్తం ఫోన్స్, ల్యాప్టాప్స్, ఇంటర్నెట్ కి దూరంగా ఉన్నాము. డే నిజంగా చాలా చాలా బాగుంది. అలాంటి స్ట్రెస్ కూడా లేకుండా ఫుల్ ఎంజాయ్ చేసినట్టు అనిపించింది నాకు. నెక్స్ట్ ఇదేంటి అని అనుకుంటున్నారా, దీన్ని కంటైనర్ అని అంటారంట. బయట నుంచి చూడటానికి నార్మల్ గా ఉన్న, లోపల చూసారా ఎంత మంచి సెటప్ చేశారో. నిజంగా ఐడియాకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. బయట నుంచి చూడటానికి చిన్నగా ఉన్న, లోపల చాలా స్పేషియస్ గా ఉంది. అంత చిన్న దానిలోనే వాష్రూమ్ పెట్టారు, ఇంకా వర్కింగ్ స్పేస్, ఇంకా నార్మల్ గా కూర్చొని మాట్లాడుకోవటానికి ఒక చిన్న ఏరియా టైప్ కూడా పెట్టారనమాట. భలే అనిపించింది ఈ ఐడియాకైతే నాకు. తర్వాత ఫుడ్ కూడా తిందామని చెప్పి ఇక్కడ స్పాట్ ఒకటి చూసాము. అక్కడ నార్మల్ గా తినచ్చంట. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండే చెప్పారు. ఇంకా అక్కడికి మళ్ళీ స్టార్ట్ అయితే వెళ్ళిపోయాము. నిజంగా ఈ ప్లేస్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఏమో మనం సిటీలో అలా ఉండిపోది. ఇది శంషాబాద్ దగ్గర, సో అలా సిటీ అవుట్స్కట్స్ కి వచ్చేసినట్టు, ఇంకా ఇంటర్నెట్ కి, ఫోన్స్ కి దూరంగా ఉంటూ భలే టైం స్పెండ్ చేసాం అనిపించింది. ఇంకా అక్కడ కూర్చుంటానికి కూడా ఉంది. తెచ్చుకున్న బిర్యానీ హ్యాపీగా తినేసాము. తర్వాత ఇక్కడ ట్రెక్కింగ్ టైప్ ఉందన్నమాట. జనరల్ గా ఎవ్వరూ లేరు, మేమే వెళ్ళామన్నమాట. అలా వాటర్ పడుతూ ఎక్కడెక్కడికో వెళ్ళవసరం లేదు, మన చుట్టూనే బోల్డ్ అండ్ ప్లేసెస్ ఉన్నాయని అయితే నాకు అప్పుడు అనిపించింది. చాలా టైం స్పెండ్ చేసాము. నియర్లీ అలా కూర్చుని ఒక 2 hours వరకు టైం స్పెండ్ చేసేసాము. ఎలా గడిచిందో కూడా అర్థం కాలేదు. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడే కూర్చుని ఊరికే ఏముంటాము, అలా వెళ్దాము అని అన్నారు. నాకు అసలు ముందే భయం, పాములు ఎక్కడొచ్చేస్తాయా, ఎవరైనా వచ్చేస్తారా, మనల్ని ఏదైనా చేసేస్తారా, ఇదే భయం సరిపోతుంది. ఇంకా అనుకుంటే సాధించిందంటూ ఏది ఉండదు కదా. ఇంకా వాళ్ళు అనుకున్నారు, ఇంకా అలా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాము. చిన్న ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అయింది. చాలా బాగా అనిపించింది. ఇంకా తర్వాత అక్కడ వాటర్ ఉంటే కొంచెం సేపు మళ్ళీ ఆడుకుని ఇంకా రిటర్న్ అయితే అయిపోయాం. ఇక్కడైతే ఫుల్ నాచుంది, జారేమంటే ఇంకేమీ లేదు. ఇంకా ఒకరి హెల్ప్ ఒకరు తీసుకుని అలా స్లోగా అయితే వచ్చేసాము. ఇలాంటి ప్లేసెస్ లో అయితే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. చాలా టైం అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ కంటైనర్ దగ్గరికి అయితే వచ్చేసాము. తర్వాత క్రికెట్ బ్యాట్స్, షటిల్స్ అవి కూడా మేము తీసుకెళ్ళాము.
ఇంకా ఆడకుండా ఉంటామా? క్రికెట్ అంటే బాయ్సే ఆడాలా ఏంటి? మనం కూడా ఆడాలి. అందుకని చెప్పి నేను ఆడతానని చెప్పి మా హస్బెండ్‌ని బౌలింగ్ అయితే వేయమన్నాను. తెగ కొట్టేసాననమాట. ఇంకా కార్డ్స్, తంబోలా ఇవి కూడా చాలా ఆడుకున్నాం. వెళ్ళింది కొంతమందే కానీ చాలా బాగా టైమ్ స్పెండ్ చేసాం. అస్సలు మెమొరబుల్ డే అని ఇక్కడ గ్రీనరీ కానీ అంటే ఆ సరౌండింగ్స్‌లో ఇంకా ఏ హౌసెస్ లేవు. పీకాక్స్ చూడండి అది ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. పక్షిలా అనిపిస్తది. సడెన్‌గా చూస్తే బర్డ్ అనుకున్నాము. భలే ఎగిరింది. నాకు పీకాక్స్ ఎగురుతాయని కూడా అప్పటి వరకు తెలీదు. ఇంకా అక్కడ ఓపెన్ ఏరియా కదా, ట్రాఫిక్ అది కూడా ఏమీ లేదు. ఇలాంటి ప్లేస్ లో కార్ డ్రైవింగ్ ట్రై చేద్దామని అయితే నేర్పించమని అడిగాను. ఇంకా నేర్పించారనమాట. నాకు బాయ్స్ బైక్స్ ఇంకా కార్ డ్రైవ్ చేయటం అంటే చాలా ఇష్టం. కొంచెం గ్రిప్ అయితే వచ్చింది. నెక్స్ట్ టైం ఇంకా ఫుల్ గా నేర్చేసుకుందాం. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.